సో హౌ డు యూ మీరు ప్రతి టాపిక్లో మాట్లాడుతున్నప్పుడు దేర్ ఇస్ అ సర్టన్ ట్రాన్స్లేషన్ ఆఫ్ ఇట్. ఇప్పుడు ఇది గిల్ట్ లేకుండా ఇది ఎంజాయ్ చేయగలగాలి, కుళ్ళు మనిషికి ఉండాలి, ఉంటే మంచిది, గ్రోత్ వస్తుంది. అలా డబ్బుకి సంబంధించి మీ ఫండమెంటల్ బాటమ్ లైన్ ఏంటి? ఉన్నదంతా ఖర్చు పెట్టండి. ఉన్నదంతా ఖర్చు పెట్టిన థింగ్ ఇస్ వెరీ సింప్లిస్టిక్ లైన్. ఉన్నదంతా ఖర్చు పెట్టాలంటే మీకు ఏంటి, ఇప్పుడు డూ వాంట్ టు డూ దిస్ ఫర్ ఈ ఒక్క పర్టికులర్ పర్పస్ కోసమా? అంటే ఇప్పుడు అంటే నేను ధీరుభాయ్ ఎగ్జాంపుల్ ఎందుకు ఇస్తానంటే, మొత్తం ఇండియా అంతటికి నేను పవర్ సప్లై సింగిల్ అయిపోవాలి అనే ఒక ఇంటెన్షన్ ఉండొచ్చు. లేదా ఇంకోటికి నేను విజయ్ మాల్యాకి నేను ఒక 200 ఫుట్ యాట్ పెసిఫిక్ ఓషన్లో ఒక 15 మంది బికినీలో ఉన్న అమ్మాయిలతో నేను షైర్కి వెళ్ళాలని ఇంకోళ్ళు ఉండొచ్చు. ఇంకోళ్ళు ఎవరికో సంథింగ్ ఎల్స్ ఉండొచ్చు. ప్రతి ఒక్కడు ఏదైతే వాడు ఒక కళ్ళగంటున్నాడో, ఏదైతే వాడికి ఒక డ్రీమో, ఒక ఆబ్జెక్టివో ఏదో ఉందో దానికి కావాల్సిన వర్క్ ఫోర్స్ని వాడు తీసుకురావడానికి, వాడి దగ్గర రావటానికి డబ్బు అవసరం అవుతుంది. బికాస్ దట్ ఈస్ కన్వర్టింగ్. సో అది ప్రతి మనిషికి డిఫరెంట్గా ఉంటుంది. ఒక ఉదాహరణకి ఒక గృహిణికి నేను పెళ్ళికి వెళ్తున్నప్పుడు అందరికన్నా బెటర్ నగలు నా మెడలో ఉండాలి అనుకోవచ్చు. ఇంకోటి ఎవడికి కార్ అనుకోవచ్చు, ఇంకోటి ఎవడికి ఇంకోటి ఏదో అనుకోవచ్చు. సో ఈచ్ పర్సన్ విల్ డిఫర్ ఇన్ వాట్ దే వాంట్ మనీ ఫర్. అంటే మీ నాడి రాజకుమార్తె ప్రాణం లేకపోతే మాంత్రికుడి ప్రాణం చిలకలో ఉంది అన్నట్టు, మీకు అన్ని ఒక ఇంటెలెక్చువల్ రెల్మ్లో యూ హ్యావ్ మేడ్ ఎవ్రీథింగ్ ఇన్ టు నిజం. సో వాట్ ఈస్ యువర్ డ్రైవింగ్ ఫోర్స్ అని ఆలోచిస్తున్నాను. మై డ్రైవింగ్ ఫోర్స్ ఇస్ నథింగ్ బట్ టు బీ ఏబుల్ టు లివ్ దట్ మూమెంట్ ద వే ఐ వాంట్. నా ఇష్టం వచ్చినట్టు ఆ క్షణం, ఆ నిమిషం నేను బతకాలి. దానికి కావాల్సిన వనరులని మీరు, డబ్బు కావచ్చు, ఇంకేదో కావచ్చు, ఐడియా కావచ్చు, ఏదైనా వాడ్కా కావచ్చు, ఏదైనా కావచ్చు, మీరు సమకూర్చుకుంటారు లేకపోతే ఎవరో సమకూరుస్తారంటారు. అదే నేను ఇప్పుడు నేను కుక్కలా కూడా బతకగలుగుతాను వితౌట్ మనీ. బతకగలుగుతారు 100%. Why do you say how can you say? It's like an animal is doing that. No, it's what do you need. Eventually మీకు ఏం కావాలి? శరీరం, మీకు తిండి. ఆ తిండి నేనే కాదు ప్రతి ఒక్కటి ఉంటుంది. అది తిండి లేనివాడు అనేది ఉండదు. అది మనం దీంట్లో చేస్తారు. కానీ ఇప్పుడు నేను బన్ను తినేసి టీ తాగేసి బతికేస్తాను. నాకు ఇల్లు అవసరం లేదు. నేను శుభ్రంగా రోడ్డు మీద ఎక్కడైనా ఒక ఫుట్పాత్, బికాస్ ఐ లవ్ ఎవ్రీథింగ్. ఐ లవ్ ఎక్స్పీరియన్సింగ్ ఎవ్రీథింగ్ అబౌట్ లైఫ్. సో లాటరీ టికెట్స్, గ్యాంబ్లింగ్, వీటి గురించి మీ అభిప్రాయం ఏంటి? అంటే డబ్బు కోసం అది కూడా ఇస్ వన్ ఆఫ్ ది ఈవెంట్స్. లాటరీ టికెట్ అంటే ద పాయింట్ ఈజ్ మీకు అంటే ఒక బండిల్ ఆఫ్ ఎనర్జీ మీ దగ్గరకు వస్తుంది. మీరు ఒక చిన్న ఛాన్స్ తీసుకుంటున్నారు. అది ఎవరో ఒక విజనరీ ఒక ఐడియా వచ్చింది, లాటరీ అనే సిస్టమ్. సేమ్ థింగ్ విత్ గ్యాంబ్లింగ్. ఎవ్రీబడి ఈస్ గ్యాంబ్లింగ్ ఆల్ ద టైమ్. మీరు ఒక డెసిషన్ తీసుకుంటున్నారు అండ్ ద రిస్క్ ఈజ్ యూఆర్ క్యాలిక్యులేటింగ్ ఇన్ యువర్ ఓన్ వే. సో ఇట్ మైట్ వర్క్, ఇట్ మైట్ నాట్ వర్క్. అది మనం అంత చేసేది అదే కదా ఇప్పుడు. ఆల్ ద టైమ్ యూ డూ ఓన్లీ దట్. మ్యూచువల్ ఫండ్స్, ఇంకేదో లైఫ్ టైం సంథింగ్ ప్లాన్, అంటే మీకు 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చే వరకు కరెక్ట్ మీరు కట్టుకుంటూ పోతే 70 ఏళ్ళు వచ్చాక మీకు నెలకి 9,000 రూపాయలు వస్తుంటాయి. ఇలాంటి స్కీమ్స్ కొన్ని చూస్తుంటాం. వాళ్ళందరికీ ఏమైనా చెప్తారు? చెప్పాను కదా, మా గ్రాండ్ ఫాదర్ అది అక్కడి నుంచి స్టార్ట్ అయింది అంతా. వాళ్ళు అందరికీ చెప్పడం ఏదంటే, నా పాయింట్ ఐ ఓన్లీ రిపీటింగ్ మై సెల్ఫ్ అగైన్ టు సే అబౌట్ మై సెల్ఫ్. నేను ఎప్పుడెప్పుడు నాకు డబ్బులు అవసరమైతే నాకు ఐడియా ఉంటుంది, ఐడియాతో వస్తుంది. ఐడియా నాకు రానప్పుడు నేను చచ్చిపోతాను. బికాస్ ఐ డోంట్ వాంట్ టు లివ్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఆ కోల్డ్ మేకల్లాగా. ఐ డోంట్ వాంట్ టు లివ్. కుక్కలా కూడా వద్దా? అది కుక్క ఇస్ డిఫరెంట్ ఎగ్జాంపుల్ ఈ కాంటెక్స్ట్లో. సో ద పాయింట్ ఏంటంటే, లేకపోతే వైరస్లు ఉంటాయి, బ్యాక్టీరియా అన్ని బతుకుతాయి. ఆల్ ఆఫ్ దెమ్ టెక్నికలీ లివింగ్. యు డోంట్ వాంట్ a parasitic life, you want a completely enriching fulfilling life. So I will generate money anytime I want for my purpose. For my purpose. My purpose might change according to time. And that may include few other people. ఉంటారా మీ పర్పస్ లో ఎవరైనా? ఎవరు మీ పర్పస్ లో, ఇన్ యువర్ పర్పస్ ఆఫ్ స్కోప్ ఆఫ్ యువర్ వరల్డ్ ప్రస్తుతం is it only Ramu or you have anybody else అంటే family, any responsibility, any sense of feeling obligated? See, but they also be part of that. Or is it too personal? If it is, I'm sorry. Yeah, it is personal, but adokte rendo point ఏంటంటే, that is not a huge thing in terms of whatever it requires, you know. నాకున్న అంబిషను నేను అంటే ద అమౌంట్ ఆఫ్ మనీ నా 25 yearsలో వెన్ somebody asked me what do you earn, I said nothing, but I made people spend hundreds and hundreds of crores. That for me is a far bigger achievement. నేను 100 కోట్లు సంపాదించాను కన్నా 500-600 కోట్లు వేరే వాళ్ళతో ఖర్చు పెట్టించాను ఐడియాస్తో. దట్ ఈస్ a far bigger achievement for me, because the entire of that enjoyment of that 500 crore energy is coming through me. That for me is a great high. Lately you've not been making very big budget films. Yeah.
you've been taking ideas and Correct. converting them very rapidly, quickly. Is there a reason or Nothing is it needs అంటే ఈ some- context see, లో- first of all, in my entire career of 25 years, I don't think I made more than 5 or 6 big budget films. Not more than that. I can count them on my fingers, at least two hands fingers. You know, then budget and చూడను. What interests me as an idea, because I'm a thinker primarily more than a filmmaker. A particular psychological aspect of a subject మీద నేను చూస్తాను కానీ ప్రొడక్షన్ వాల్యూస్ సెట్లు వేసేసి జూనియర్ ఆర్టిస్ట్ని పెట్టి ఆ కైండ్ ఆఫ్ సినిమా డజన్ ఇంట్రెస్ట్ మీ, నెవర్ ఇంట్రెస్టెడ్ మీ. ఓకే, ఇట్స్ మ్యాటర్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఇదే. సో ఆ సినిమాకి కావాల్సిన కాస్ట్ నేను చూస్తాను, అంతేగాని బిగ్ బడ్జెట్ సినిమా తీద్దామని ఇంటెన్షన్తో నేను ఎప్పుడు వెళ్ళను. సో డబ్బులు అవసరం ఓన్లీ యాజ్ అ మీన్స్ టు కన్వర్ట్ ఇట్ డబ్బులు ద ఎండ్, ఇట్ ఈస్ మీన్స్ టు అన్ ఎండ్, బట్ యూ షుడ్ బి క్లియర్ అబౌట్ ద ఎండ్. ఒకటి. రెండోది, it's a converter of energy. If you don't have an idea how to convert it into something which makes things happen, it doesn't have any meaning. సో ఇవాళ ఎపిసోడ్ చూసిన చాలా మంది వెళ్ళి వాళ్ళ ఎఫ్డీలన్నీ కూడా లిక్విడేట్ చేసేసి మీరు 70 ఏళ్ళ తర్వాత నెక్స్ట్ 99 ఇయర్స్కి లైఫ్ ఇన్సూరెన్స్ ఇంకేదో ఇచ్చి అవి ఇచ్చి ఇవి ఇచ్చి రకరకాల పాలసీలు ఉంటాయి అన్ని లిక్విడేట్ చేసేసి మానేస్తారు, ఆపేస్తారు. వాళ్ళకి అంత సీన్ లేదు. థ్యాంక్స్ టు యూ వెళ్ళేసి ఎందుకంటే వాళ్ళకి ఎంజాయ్ చేసే ఒక హృదయం కానీ ఎలా ఎంజాయ్ చేయాలి లైఫ్ అనే బుర్ర కానీ ఉండదు మోస్ట్ పీపుల్కి. సో వాళ్ళు అలాంటివి ఏమి చేయరు, వాళ్ళు అలాగే ఉంటారు. ఎందుకంటే నాకు ఎందుకు తెలుసు అంటే ఇది నేను ఎంతోమందికి చెప్పాను, ఎవరు మా మాటలా ఇంతవరకు. సో ఇప్పుడు ఒక్క ఎపిసోడ్లో నేను చెప్పినంత మాత్రాన వాళ్ళు వింటారు, అర్థం చేసుకుంటారు అనేది మూర్ఖత్వం. కానీ దే ఆర్ ఫైన్ వేర్ దే ఆర్ కదా. ఎవ్రీబడి ఈస్ ఫైన్ వేర్ దే ఆర్, ఈవెన్ వైరస్ ఈస్ ఫైన్, కోల్డ్ మేకలు గద్దలు ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్. వాట్ ఈస్ నాట్ అంటే ఫైన్? వాళ్ళందరూ సబ్ హ్యూమన్ బీయింగ్సా మీ దృష్టిలో? అంటే హ్యూమన్ బీయింగ్స్ ఆర్ యాక్చువల్లీ సబ్ హ్యూమన్ బీయింగ్స్ కాదు. అదే ఇందులో కూడా గ్రేడేషన్స్, అంటే ఖర్చు పెట్టేవాడు కింగ్. పాయింట్ ఈజ్ నాట్ అబౌట్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ యానిమల్స్, ద పాయింట్ ఈజ్ అబౌట్ మైండ్ స్టేట్స్. వాళ్ళకున్న అవగాహన, వాళ్ళకున్న క్లారిటీ. ఇప్పుడు ఇందాక మా పెదనాన్న కాదు ఏదో సమ్ చుట్టం, ఎర్ర చుట్టం. ఇప్పుడు ఆ చుట్టం అంటే నేను ఐ నో ఇట్ సౌండింగ్ వెరీ డెరోగేటరీ, ఐ మీన్ ఇట్ ఆల్సో ఇన్ వే. ఏమీ క్లారిటీ లేకుండా ఐ మీన్ ఏం చేసుకోవాలి ఆ డబ్బుతోటి కారు కొనుక్కుని టార్పాలిన్ పెట్టేసుకుని, ఇన్ వాట్ వే ఇస్ ఎనీథింగ్ మోర్ దెన్ ఎనీ సబ్ హ్యూమన్ ఆర్ యానిమల్? అంటే హ్యూమన్ బీయింగ్ అనేది నేను ఏదో ఒక పెద్ద పర్టికులర్గా డెఫినేషన్ నేయట్లేదు. ఎవెన్చువల్లీ ఇండివిజువల్స్. భరత్ భాయ్ షా ఇస్ ఇండివిజువల్, ఈజ్ నాట్ ఎ హ్యూమన్ బీయింగ్. ఆయన వన్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్స్ అని చేయటం ఆయన ఇన్సల్ట్ చేసినాడు నా ఫీలింగ్. ధీరుభాయ్ అంబానీ ఇస్ నాట్ ఎ హ్యూమన్ బీయింగ్. Anybody wealth creators I respect because they make the world run. The whole world rotation is because of them. అంటే బిజినెస్ మెన్, సక్సెస్ఫుల్ బిజినెస్ మెన్, anybody, entrepreneurs, anybody is using money to make things happen. Okay, industry or whatever. The people are working, people are creating something, people are making something. రోడ్స్ వేస్తున్నారు, ఇది అని ఇలాంటి ఎంత ఎనర్జీ మీరు కన్వర్ట్ చేస్తూ ఉంటే ఎవరైతే దాన్ని చేస్తున్నారో వాళ్ళ డబ్బులతోటి దే ఆర్ ద గ్రేటెస్ట్ పీపుల్ అన్నది. మిగతా వాళ్ళందరూ కింగులా కనిపిస్తున్నారు. అండ్ ఐ థింక్ కుక్కలు కాదు, ఎందుకంటే ఐఎమ్ ఏ కుక్క, ఐఎమ్ షూర్. ఎందుకంటే కుక్క కొంచెం తిరుగుతూ ఉంటుంది ఇటు అటు. ఐ జస్ట్ సీ ఇట్ ఇన్ వేరియస్ వేస్. ఏదో ఒక కారు వస్తూ ఉండి అరుస్తుంది, లేకపోతే ఇలాంటివి. బట్ మేకలు ఐ థింక్ దే జస్ట్ లైక్ డెడ్, గ్రేజ్ చేస్తూ ఉంటాయి, తింటూ ఉంటాయి. కొంచెం అట్లీస్ట్ సంథింగ్ ఇట్ బి డూయింగ్, అరుస్తూ కరవడం, అప్పుడప్పుడు కరుస్తూ ఉంటుంది. ఐ లైక్ దట్. వర్మ గారి క్రోనాలజీ అర్థమైంది, అంటే ల్యాడర్ అర్థమైంది. డబ్బుండి ఖర్చు పెట్టేవాడు కింగ్, డబ్బుండి ఖర్చు పెట్టని వాడు వేస్ట్. మేకలు ఉన్నాయి, వైరస్లు. మధ్యలో డబ్బుండి ఖర్చు పెట్టని వాడు కరెక్ట్ ఉన్నాడు. డబ్బు లేనివాడు, డబ్బు లేనివాడు వాడు స్వతహాగా వాడు చేయలేడా, లేకపోతే వాడికి అవసరం లేదా, వాడికి అసలు దాని మీద లేదా అనేది దట్ పర్సనల్ థింగ్, పర్సనల్ స్పేస్ అంటే వాళ్ళది. వాళ్ళకి అవసరం ఉండి లేకపోతే వాడికి ఇష్టం లేదా, ఇంట్రెస్ట్ లేదా. కరెక్ట్. ఇంట్రెస్ట్ లేకపోతే కూడా ఓకే కదా. ఓకే, ఇంట్రెస్ట్ లేదు ఎందుకంటే వాడి కాన్షియస్ డెసిషన్ అది, నాకు ఇంట్రెస్ట్ లేదు, నాకు వద్దు, నాకు డబ్బు. అంటే ఈ ల్యాడర్ లో వాడికి ఎక్కడిచ్చాడు స్పేస్? నేను ఐ గివ్ ద గై, ఎందుకంటే ఇండివిజువల్ ఇంట్రెస్ట్ లేని ఎనీ ఇండివిజువల్ ఐ లవ్. వై ఐ లవ్ ద మ్యాన్ ఎట్ ద టాప్ ఈస్ బికాస్ హీ మేక్స్ ఆల్ దిస్ హ్యాపెన్. మనకి ఇవాళ ఫోన్ ఉందా, ఇది ఉందా, ఇవన్నీ కలిసి ఎవడైతే క్రియేట్ చేస్తున్నాడో ఈజ్ మేకింగ్ ద వరల్డ్. కార్స్ వెళ్తున్నాయి, ఆఫీస్లో ఉన్నాయి, ఇవన్నీ కలిసి కొంతమంది విజన్ తోటి, వాళ్ళు మనీ కన్వర్షన్ తోటి ఒక ఎనర్జీ అనేది మొత్తం వరల్డ్ నడుస్తుంది.
సో దే ఆర్ ద పీపుల్, దే ఆర్ ద యాక్చువల్ గాడ్స్. లక్ష్మీదేవి మీ ఫేవరెట్ గాడెస్ అయితే? లక్ష్మీదేవి కాదు, బికాజ్ లక్ష్మీదేవి ఎనర్జీకి, ఎందుకంటే పోవర్టీ లైన్ ఇన్ని ఒక 100 సంవత్సరాల నుంచి ఇండియాలో లేదంటే ఆబ్వియస్లీ ఇట్ ఈస్ నాట్ గాడ్. గాడ్ ఈస్ డిఫరెంట్. గాడ్ దగ్గర డబ్బులు లేవు. అంటే సింబాలిక్ కుబేరు డబ్బు ఏమో ఇంట్రెస్ట్కి ఇస్తారండి. ఆ కాన్సెప్ట్ నాకు కాదు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. బాలాజీ దగ్గర ఇంట్రెస్ట్ తీసుకుంటే అలాంటి కథలు కూడా నమ్మే వాళ్ళు ఉంటే ఇంకా దాని తర్వాత ఎందుకు వదిలేండి, మళ్ళీ లెట్స్ నాట్ గో దేర్.